హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికీ నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ప్రతి శుక్రవారం ఇక్కడ రాహుకాల దీపాలు వెలిగిస్తారు. అంటే భక్తులు వారి యొక్క కోరికలు నెరవేరాలని కోరుకుంటూ, దీని గురించి వీడియో కూడా మేము మళ్ళీ అప్లోడ్ చేస్తాం. రాహుకాల దీపాలు ప్రతి శుక్రవారము ఇక్కడ ఉదయం 10 గంటల తరువాత నుంచి రాహుకాల దీపాలు ఇక్కడ వెలిగిస్తారు. అంటే ఈ మధ్య కాలంలో కూడా ఇక్కడ మల్లేశ్వర స్వామి వారిని కూడా ప్రతిష్ఠించారు. మరి ఇక్కడ ఏమో ప్లాస్టిక్ కవర్ చేసి పెట్టారు. అంటే భక్తులు పూలు, పసుపు, కుంకుమ చల్లుతారనే భయంతోనేమో ఎంతో ఇదిగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ గారి శర్మ గారి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ ఎంతో గొప్పగా సాయంత్రం పూట అయితే ఎన్నో 12 రకాల పుష్పాలతో పుష్పయాగం కూడా వీళ్ళు చేయడం అయితే మొదలుపెట్టారు. ఇక్కడ భక్తులు ఎక్కువ మంది ఉన్నారు. అమ్మవారిని మళ్ళా చూపిద్దాం. దుర్గాదేవికి ఎంతో ఇష్టం అంట నిమ్మపండు. అటువంటి నిమ్మకాయలు దండ ఇక్కడ కుడుతున్నారు అమ్మవారి మెల్ల వేసడానికి. నిమ్మకాయలు కూడా చాలా పచ్చగా ఉన్నాయి. హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికీ నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మీరు చూస్తున్నటువంటి వీడియో వచ్చేసి కడప జిల్లా బద్వేల్ సబ్ జైల్ ఆవరణంలో వేసినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గాదేవి ఆలయం. ఇక్కడ ఈ నెల 24వ తేదీ గుడి యొక్క వార్షికోత్సవం సందర్భంగా అందరికీ నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. అమ్మవారి యొక్క విశిష్టత అలంకరణ ఇక్కడ ఎంతో కన్నుల విందుగా చూడడానికి ఎంతో అద్భుతంగా ఇక్కడ స్వామివారు అయితే అమ్మవారిని ఆ విధంగా తయారు చేస్తారు. ఎంతోమంది భక్తులు ఉదయాన్నే 8 గంటల నుంచి ఇక్కడికి వచ్చి కొలువు తీరి స్వామివారి యొక్క ఆ యొక్క తల్లి యొక్క అనుగ్రహం పొంది వెళ్తుంటారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ నెల 24వ తేదీ ఈ యొక్క గుడి యొక్క వార్షికోత్సవం. అంటే ఈ యొక్క గుడి కట్టి 20 సంవత్సరాలకు పూర్తిగా వస్తుంది. శ్రీ శ్రీ కనకదుర్గాదేవి ఆలయం 2004 అంటే 20వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ఎంతో బాగా ఇక్కడ అమ్మవారి యొక్క వార్షికోత్సవం అనేది ఆలయ కమిటీ వారు ఎంతో బాగా ప్లాన్ చేశారు. ఇందులో మధ్యాహ్నం 12:30కు అన్నదాన వితరణ కూడా ఉంటుంది. ఆలయ కమిటీ వారు ఇవాళ మనతో ఒక మాట అన్నారు. ఎవరైనా అన్నదాన వితరణకు చందా ఇవ్వాల్సిన వారు ఉంటే గుడికి వచ్చి ఇక్కడ చందా ఇచ్చి రసీదు పొందవలసిందిగా కోరుకుంటూ వారు భక్తులకి ఎంతో బాగా అంటే ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇటువంటి గొప్ప కార్యక్రమం మన కడప జిల్లా బద్వేల్ సబ్ జైల్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి యొక్క గుడినందు ఎంతో గొప్పగా ఎంతో కనువిందుగా ఈ యొక్క ప్రోగ్రాం అయితే వీరు స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి భక్తులైనా మీకు తోచిన కాడికి చేతనైన కాడికి గుడికి అన్నదాన కార్యక్రమంలో మీకు తోచిన కాడికి చందా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మేము సురేష్, మీ బద్వేల్ పిల్లడు. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గుడి వార్షికోత్సవం 24 జనవరి సందర్భంగా ఉదయాన్నే 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మా యొక్క ఛానల్ ద్వారా
లైవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీలో ఎవరైనా గుడికి రాలేని వారు మీ బంధువులకు కూడా ఈ యొక్క లింక్ అంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత అర్జెంట్ బద్వేలు పిల్లోడని కొడితే యూట్యూబ్ ఛానల్లో మా యొక్క ఛానల్ పేరు వస్తుంది. దయచేసి మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ యొక్క గుడి వార్షికోత్సవ కార్యక్రమం అనేది తిలకించవలసిందిగా కోరుకుంటూ ఇట్లు మీ సురేష్ బద్వేలు పిల్లోడు. అలాగే ఈ గుడి యొక్క వార్షికోత్సవం ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నారో ఆలయ పూజారితో మనం ఒక 2 నిమిషాలు అడిగి తెలుసుకుందాం. ఎంతో గొప్పగా ఈ యొక్క కార్యక్రమం అనేది అంటే 24వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటల నుండే శ్రీ మల్లేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, తదుపరి గణపతి హోమం నుంచి చండీ హోమం వరకు మహాపూర్ణాహుతి మహామంగళ హారతి. అంటే మధ్యాహ్నం ఇక్కడ ఏంటంటే ఈసారి ఆలయ కమిటీ వారు మధ్యాహ్నం 12:30కి అన్నదాన వితరణ కార్యక్రమం అయితే వీరు చేపడుతున్నారు. వీరు భక్తులకు ముఖ్యంగా భక్తులకు ఒక విధంగా సూచించారు. మీకు చేతనైన కాడికి అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని మీకు తోచినంత ఈ అన్నదాన కార్యక్రమానికి ఇచ్చి సహకరించవలసిందిగా కోరుకుంటున్నారు. ఇట్లు ఆలయ కమిటీ, కడప జిల్లా, బద్వేల్. మరి వాళ్ళు చూపించాలి ఇలా చూపించాలంటే ఎవరు పాయింట్ పక్కన సీట్ రాసిందే నాకు తెలుసు స్వామి, నాకు తెలుసు. నేను మొన్న నువ్వు అన్నీ చూసిన ఒకరోజు కోటి దీపోత్సవానికి ఎవరికి ఇచ్చిన బాక్స్ అని, అందుకే నేను బాగా నీట్గా ఫోటో కూడా తీసి పెట్టుకున్నా. వాళ్ళ బిల్ల పక్క పోయిన స్వామి 100 మంది కూర్చున్నా. ఎంతో స్పెషల్ నేను తెలుసా. ఎటువంటి గొప్ప అవకాశం ఇక్కడ భక్తులు ఇక్కడ రాహుకాల దీపాలు వెలిగించడం అనేది ఎంతో ప్రత్యేకత. అంటే రాహుకాల దీపాలు ఎందుకు వెలిగిస్తారంటే మనలో ఏదైనా తీరని కోరిక ఉన్నా మనము ఆ తల్లికి చెప్పుకునేదానికి మనకు అవకాశం కోసం పచ్చి నిమ్మకాయలు తెచ్చి నిమ్మకాయలు మధ్యలో పోసి ఆ నిమ్మకాయల్లో రాహుకాల దీపాలు వెలిగించడం అనేది మనం కడపలో చూసాము ఇంతకుముందు వీడియోలో. కడప జిల్లాలో కడప తర్వాత మన బద్వేల్లోనే భక్తులు వారి యొక్క కోరికలు నెరవేరే దానికోసం ఈ యొక్క రాహుకాల దీపాలు అనేది ఇక్కడికి వచ్చి చేస్తుంటారు. అంటే ప్రతి శుక్రవారం నాడు ఇక్కడ రాహుకాల దీపాలు అనేది ఎంతో ప్రత్యేకత. అలాగే ఇక్కడ ఈ నెల 24వ తేదీ శ్రీ శ్రీ కనకదుర్గా దేవాలయం యొక్క వార్షికోత్సవం ఈ నెల 24వ తేదీ అయితే ఇక్కడ ఎంతో బ్రహ్మాండంగా అయితే జరగబోతుంది. మీకు మరొక్కసారి చూపిస్తాను నేను. శ్రీ 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 కనకదుర్గా దేవాలయం ఇది వచ్చేసి కడప జిల్లా బద్వేల్ నందు బద్వేల్ సబ్ జైల్ పోలీస్ స్టేషన్ ఆవరణంలోనే వెలిసినటువంటి గుడి. చాలా మంది భక్తులు ఈ మధ్య కాలంలో అన్నారు, అన్న మేము వెళ్ళి అనుకునేటి కోరికలు కూడా నెరవేరాయని. వారి ముఖం చూపించడం ఇష్టం లేక వారి ముఖం అయితే మనం చూపించడం లేదు. సో ఇక్కడ ఇంకొక విశిష్టతనే ఉంది. పెళ్ళైన దంపతులకు పిల్లలు ఎవరైతే తొందరగా పుట్టలేదని బాధపడే వారికి ఇక్కడ ఒక చెట్టుకి మీరు గమనించండి, ఇక్కడ ఉండే చెట్టుకి కొన్ని ముడుపులు కట్టారు. మనము అడిగి తెలుసుకున్నాము. ఈ యొక్క చెట్టుకి ముడుపు కడితే ఎవరికైతే సంతానం లేని వారికి సంతానం పుడుతుందనే ఒక గొప్ప నమ్మకం కూడా. ఇంతకుముందు చెట్టు పైకి ఉండేది, ఈ మధ్య కాలంలో గుడి అనేది ఎంతో అభివృద్ధి చెందింది. గుడి యొక్క వార్షికోత్సవానికి ఇక్కడ వీరు చందా కూడా తీసుకుంటున్నారు అన్నదాన కార్యక్రమానికి. అంటే మనలో ఎంతమందో ఈశ్వరునికి మనం ఏ విధంగా అయితే ఇలా 3 నామాలు పెడతాము, వెంకటేశ్వర స్వామికి భక్తితో ఎలాగైతే పైకి 3 నామాలు పెడతాము, ఎంత పుణ్యమో దానికన్నా మనము మన చేత్తో అన్నదానానికి సహకరిస్తే అంతటి ముక్తి అనేది మనకు కలుగుతుంది అనే ఇక్కడ భక్తుల వాదన. ఎంతోమంది మనం
ఎంతోమంది మనం భక్తులకి కొంచెం అన్ని దానముల లేకల్లా గొప్ప అనేది అన్నదాన కార్యక్రమం. అటువంటి గొప్ప కార్యక్రమానికి వీరైతే ఆలయ కమిటీ వారైతే ఒక శ్రీకారం చుట్టారు. అంటే భక్తులను కూడా ఇందులో పాలు పంచుకునేలా చేసే విధంగా మీకు తోచిన కాడికి అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుంచి విరాళాలు కూడా వీళ్ళు సేకరిస్తున్నారు. ఎంత పూజ చేసినా ఎన్ని నామాలు పెట్టినా దైవ సన్నిధిలో దేవుని భక్తి ఉన్నంత కాలము మనము మన యొక్క దైవభక్తి ఎప్పుడు నిరూపించుకుంటూనే ఉంటాము. కానీ ఎన్ని నామాలు పెట్టినా కూడా మనము అన్నదానం అనేది చేయకపోతే ఆ యొక్క భక్తి అనేది వేస్ట్ అని చాలా మంది అంటుంటారు మనకు పూర్వీకులు. అందుకే అన్ని దానం లెక్కల్లా అన్నదానం అనేది గొప్ప అంటుంటారు. అటువంటి అన్నదాన కార్యక్రమానికి మీలో భక్తులు ఎవరైనా సరే మీకు తోచిన కాడికి ఇవ్వవలసిందని ఆలయ కమిటీ వారు కోరుకుంటూ, నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. 24వ తేదీ వార్షికోత్సవ సందర్భంగా గుడికి రానివారు రాలేని వారు ఎవరైనా ఉంటే వారి కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫున ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నాన్ స్టాప్గా లైవ్ అయితే ఇవ్వబోతున్నాము. మీరు ఇక్కడ చూస్తున్నారు, చూడండి ఒకసారి, మీకు విజువల్స్లో కానొస్తాయి. శ్రీ శ్రీ కనకదుర్గాదేవి ఆలయం యొక్క 24 జనవరి 2024 అంటే 20 సంవత్సరాలు 20వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది గుడి అనేది. ఒకప్పుడు చిన్న గుడి చిన్నగా ఉన్నది. ఈ అనతి కాలంలోనే ఎంతో ఫేమస్ అయింది ఇక్కడ.